హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బిర్యానీ మసాలా పౌడర్ అయితే అయిపోయి ఛానల్ అయితే అయింది, కానీ ఎండకి చేయాలంటే బద్ధకంగా అనిపించి చేయలేదు. కొన్ని సామానం కూడా లేవు, అవి అయితే తెచ్చుకున్నాను ఇవాళ. బిర్యానీ మసాలా తయారు చేసి పెట్టుకుంటే నాన్ వెజిటేరియన్, వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్లో కూడా ఆ మసాలానే ఉపయోగిస్తాను. నేను ఇంట్లో మసాలానే తయారు చేసుకోవడం అలవాటు అయిన తర్వాత నుంచి బయట తెచ్చుకున్న మసాలాస్ వేసుకున్నా సరే కూర కానీ బిర్యానీ కానీ అంత టేస్ట్గా అనిపించట్లేదు. బిర్యానీ సామాన్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర, సోంపు, సాజీరా, బిర్యానీ మసాలాస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంతమందికి తెలియని నల్ల లాలిక్కాయలని స్టోన్ ఫ్లవర్ ఉంటుంది, ఆ స్టోన్ ఫ్లవర్ నల్ల లాలిక్కాయలకి అయితే బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది. వేసుకుని కనుక బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ వాడుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ దినుసులన్నీ చల్లారబెట్టడానికి అయితే నేను ఫ్యాన్ అనేది వేసి చల్లారపెట్టినాను. వేడిగా ఉంటే వేస్తే మిక్సీ జార్లు అనేవి పోతాయి కదా, అందుకని చల్లార్చడానికి అయితే ఫ్యాన్ వేసి పెట్టాను. అవి చల్లారుతూ ఉంటాయి కదా అని అంటిపళ్ళు అనేవి ఉన్నాయి ఇంట్లో. అంటిపళ్ళు ప్యాన్ కేక్ ట్రై చేద్దామని తీస్తున్నాను అవన్నీ. ఇటువైపు కిటికీలోంచి అయితే గాలి వేస్తుంది కదా అని ఉంచుతాను, కానీ దాంట్లోంచి ఇల్లుకి వచ్చేసి వీడియోకి సరిగ్గా ఉండట్లేదని ఇటువైపు కెమెరా కనిపించాలంటే క్లాత్ అనేది కిటికీ కట్టెన్ అనేది వేయాలి, అందుకని అయితే కిటికీ కట్టెన్ అనేది వేసేసుకున్నాను. మసాలా ఆడేసినవన్నీ ఎక్కడికక్కడ కూడా అయితే సర్దేసుకుంటున్నాను. కూడా సర్దేసుకుంటే కిచెన్ ఎప్పటికప్పుడు నీట్గా అనిపిస్తుంది కదా. ఇవాళ సోమవారం కదా, మా ఊళ్ళో ఎరణబాబు గుడి దగ్గరికి సత్తం గుడిలోకి అయితే అంటిపళ్ళు పంపించుకున్నాం. ఆ అంటిపళ్ళు అయితే ఎక్కువగా ఉన్నాయి కదా అని బనానాస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా, ప్యాన్ కేక్ అనేది తయారు చేద్దామని అయితే తీసుకున్నాను. ఆరైతే అరటిపళ్ళు అయితే తీసుకున్నాను. అరటిపళ్ళని అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నేనైతే బెల్లాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. పందరు అయితే వాడకూడదని అంటున్నారు కదా, అందుకని బెల్లం అయితే వేసాను. ఆ తర్వాత మిక్సీ జార్ మిక్సీలో వేసేసుకుని మిక్సీ అయితే ఒక తిప్పేసుకుని ఆడేసుకోవాలి. తర్వాత గోధుమ పిండి వాడుతున్నాను నేను. గోధుమ పిండి కూడా వేయాలి, అంటే నేను కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను. కేకే చేద్దాం అనుకున్నాను, కానీ కేక్ కన్నా ఇదైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా, నేను చేస్తాను. అందులో కొంచెం రాగిపిండి అయితే వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ ఉంటుందేమో, 2 స్పూన్స్ రాగిపిండి వేసుకున్నాను. కొంచెం వెనిగర్ వేసాను. మొన్న ఫుడ్ కలర్ అనేది తెచ్చాను, ఫుడ్ కలర్ అనేది వేసాను, కానీ పెద్దగా కలర్ ఏమి అనిపించలేదు. బాదం, జీడిపప్పు చాపర్లో వేసేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి ఇందులో వేసి తినేటప్పుడు అయితే చిన్న చిన్న పలుకులు అయితే తగులుతూ ఉంటాయి కదా, టేస్ట్ అనేది బాగుంటుందని ఇలా అయితే వాటర్ వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసిన తర్వాత పొయ్యి మీద అయితే రేకు పెట్టేసి నెయ్యి అయితే వేసేసుకున్నాను. నెయ్యి కాగిన తర్వాత ఈ